హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ క్లాసెస్ బై సుందర్ ఈ ఛానల్లో బేసిక్స్ నుంచి అంటే అక్షరాలు రాయటం దగ్గర నుంచి పెట్టడం జరిగింది. అలాగే ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకత కాబోతుంది. ఒక్క 2 నిమిషాలు వీడియో చూడండి, మీరు ఇన్వాల్వ్ అవుతారు. ఈ వీడియో చూశాక అమ్మాయి ఒక్క వీడియోలో నేను ఎంత నేర్చుకున్నా అనిపిస్తుంది. ఏం లేదు, సింపుల్ లాజిక్. మనకి టెన్సెస్ అంటే చాలా భయం. అసలు టెన్షన్ పడకుండా, గ్రామర్ అంటే గాబరా పడకుండా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీ ప్రతి కామెంట్ నేను చదువుతున్నా. అలాగే నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి వొకాబులరీ మెటీరియల్ ఫ్రీ అని చెప్పాను. అది పంపించడం కూడా జరిగింది. గత 60 రోజుల్లో అంటే 2 నెలల్లో దాదాపుగా 100 మందికి పైగా పంపించడం జరిగింది. అవును, వాస్తవమే. మీరు ఏదైనా ఒక వీడియో పూర్తిగా చూసి ఆ వీడియోలో నేను ఇచ్చిన వర్క్ చేసినట్టు మీరు ఆ ప్రూఫ్ పెడితే ఇమ్మీడియట్గా మీకు వాట్సాప్ ద్వారా ఈ పీడిఎఫ్ ఫార్మేట్ వొకాబులరీ పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి పీడిఎఫ్ మెటీరియల్ కాన్వర్సేషన్ బుక్ కూడా పంపించడం జరుగుతుంది. ఒకటేంటంటే సీరియస్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సరే, ఈరోజు ఇది చెప్పే ముందు పక్కన నోట్బుక్ పెట్టుకొని మీరు కీ పాయింట్స్ నోట్స్ చేసుకుంటూ నేను చెప్పేదని ఫాలో అవ్వండి. కొంతమంది పెట్టిన కామెంట్ ఏంటంటే మీరు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు సార్, ఒక్కోసారి అర్థం అవ్వటం లేదని చెప్పారు. ఐ యాక్సెప్ట్ ఇట్. మనకి 10 నిమిషాల్లో వీడియో రావాలనే ఉద్దేశంతో కాస్త 1-2 వీడియోలు స్పీడ్ అయిన మాట వాస్తవమే, నేను గమనించాను. ఈ వీడియో చాలా స్లోగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం మొదలెడతాను. కాలాలు 3, 1 జరిగిపోయింది, 2 జరుగుతూ ఉన్నది, 3 జరగబోయేది. ఇక్కడ పాస్ట్ వర్డ్స్ చెప్పా. పాస్ట్ గురించి నేను మ్యాక్సిమం వర్డ్స్ అని ఇక్కడ కవర్ చేస్తాను. నేను చూద్దాం. జరిగింది, అతను నేర్చుకున్నాడు, హీ లెర్న్డ్. ఏంటది? ఇంగ్లీష్. అతను నేర్చుకోలేదు, హీ డిడ్ నాట్ తర్వాత V1 వస్తుంది. అతను ఎగ్జామ్ రాశాడు, హీ రోట్ ఎగ్జామ్. అతను రాయలేదు, హీ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్. అలాగే ఉండేది అక్కడ పక్కన రాసేసుకోండి. హ్యాడ్ అంటే గతంలో కలిగి ఉండేది. హ్యావ్ అంటే ఇప్పుడు ఉంది. ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నాకు కారు ఉండేది. రాజుగారికి రాజ్యం ఉండేది. కింగ్ హ్యాడ్ కింగ్డమ్, ఎందుకంటే మన స్టోరీ చెప్పబోతున్నాం కాబట్టి. ఉండేది కాదు, హీ డిడెంట్ హ్యావ్ కిడ్స్. పిల్లలు లేరు అతనికి, అప్పుడు లేరు. గతంలో ఉండేది కాదు అంటే డిడెంట్ హ్యావ్. ఉండేది అంటే హ్యాడ్, ఉండేది కాదు లేదా గతంలో లేదు అంటాకి డిడెంట్ హ్యావ్ అంటాం. వాజ్ వర్ పాస్ట్ స్టేటస్ చెప్తున్నా. ఐ వాజ్ బిజీ, హీ వాజ్ ఇన్నోసెంట్, దే వర్ క్లోజ్ ఫ్రెండ్స్, దే వర్ నాట్ ఆర్ ఐ వాజ్ నాట్. కుడ్ గతంలో చేయగలిగిన పని, ఈ పదాలు రాసుకోండి. హ్యాడ్ గతంలో ఉండేది, వాజ్ వర్ పాస్ట్ స్టేటస్ గతంలో ఉన్న స్థితిని తెలియజేస్తుంది. కుడ్ గతంలో చేయగలిగింది, ఇప్పుడు కాదు, గతంలో చేయగలిగిన పని. హీ కుడ్ విన్ ద మ్యాచ్, హీ కుడ్ హంట్ యానిమల్స్. ఆమె అతను వేటాడగలిగేవాడు. కుడ్ నాట్. కుడ్ నాట్ తర్వాత V1 వస్తుంది, కుడ్ తర్వాత కూడా V1 వస్తుంది. హీ కుడ్ విన్ ద మ్యాచ్, హీ కుడ్ నాట్ విన్ ద మ్యాచ్. యూజ్డ్ టు అంటే గతంలో క్రమం తప్పకుండా జరిగే పని, గతంలో క్రమం తప్పకుండా చేస్తుండేవాడు. హీ యూస్ టు గో టు హంటింగ్, హీ యూస్ టు స్మోక్ ఎ లాట్, హీ యూస్ టు స్లీప్ ఎ లాట్. డిడెంట్ యూస్ టు వస్తుంది. ఇవి పాస్ట్ వర్డ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. హ్యాడ్ గతంలో కలిగి ఉన్నది, కుడ్ గతంలో చేయగలిగిన పని, యూజ్డ్ టు గతంలో ఉన్న అలవాటు లేదా గతంలో రెగ్యులర్గా చేస్తుండే పని. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ నేర్చుకుందాం, చాలా చిన్న స్టోరీ. ఈ స్టోరీని నేను తెలుగులో చెప్పి కొంచెం గ్యాపించి ఇంగ్లీష్లో చెప్తా. ఈ లోపల మీరు కూడా మనసులో అనుకోండి. తర్వాత నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటి అవుతుందో బ్యారియర్స్ వేసుకుంటే మీరు ఎంత స్పీడ్గా ఇంగ్లీష్ని కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, మీ బ్రెయిన్ యాక్సెస్ చేయగలుగుతుంది అనేది తెలుస్తుంది. మరి మొదలెడదామా? ఎస్. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. ఒకప్పుడు వన్స్ దేర్ వాజ్ ఏ విలేజ్. దేర్ ఈజ్ ఏ విలేజ్ కాదు, పాస్ట్లో చెప్తున్నాం మనం. ఆ గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. దేర్ వాజ్ ఎ పూర్, పేద రైతు ఉండేవాడు. దేర్ వాజ్ ఎ పూర్ ఫార్మర్ ఇన్ దట్ విలేజ్. అతను రోజు తన తోటకి వెళ్తూ ఉండేవాడు, రోజు వెళుతూ ఉండేవాడు. గతంలో రెగ్యులర్ చేసి యూస్ టు గో టు హిస్ గార్డెన్. అతను గుమ్మడికాయలు పండించాడు. హీ కల్టివేటెడ్ పంప్కిన్ క్రాప్. గుమ్మడి తోట అంటే పంప్కిన్ క్రాప్. పంప్కిన్ అంటే గుమ్మడికాయ. హీ పండించాడు అంటే కల్టివేటెడ్. హీ కల్టివేటెడ్ పంప్కిన్ క్రాప్. ఆ గుమ్మడికాయలు పండించాడు, గుమ్మడి తోట వేసాడు. ఒక చెట్టుకి పెద్ద గుమ్మడికాయ కాసింది.
ఒకరోజు పొద్దునే తన తోటలోకి వెళ్ళినప్పుడు చూశాడు. అంటే రోజు వెళ్తూ ఉంటాడు, ఒకరోజు చూశాడు దాని చాలా పెద్ద సైజు వచ్చింది. మామూలుగా ఒక సైజు వచ్చే కాకపోతే ఆగలేదు, కొన్ని రోజుల తర్వాత చాలా పెద్దదైంది. సో హీ అబ్జర్వ్డ్ వన్ పంప్కిన్ ప్లాంట్ ఈల్డ్, YIELD, ఈల్డ్ అంటే దిగుబడి ఇవ్వడాన్ని, కాయడాన్ని అంటారు. ఈల్డెడ్ ఎ బిగ్ పంప్కిన్, చాలా పెద్ద గుమ్మడికాయ పండింది, చాలా గుమ్మడికాయ కాసింది, కాయడాన్ని అంటారు ఇక్కడ. సో ద పంప్కిన్ ప్లాంట్ ఈల్డెడ్ ఎ బిగ్ పంప్కిన్ ఫ్రూట్. సో ఈ పెద్ద పంప్కిన్ని ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ విత్ దట్ బిగ్ పంప్కిన్. ఆ పెద్ద గుమ్మడికాయతో ఏం చేయాలో అర్థం కాలేదు. దాన్ని తుంచి నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వచ్చాడు. తుంచడాన్ని, కోయడాన్ని ఏమంటారంటే ప్లక్, PLUCK, ప్లక్ అంటారు. హీ ప్లక్డ్ ద పూర్ ఫార్మర్ ప్లక్డ్ ద బిగ్ పంప్కిన్, క్యారీడ్ ఆన్ హిజ్ హెడ్ అండ్ డైరెక్ట్గా నేరుగా అతను రాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఆస్థానంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారికి బహుమతిగా ఇచ్చాడు. ద పూర్ ఫార్మర్ వెంట్ విత్ దట్ బిగ్ పంప్కిన్, he carried that pumpkin directly to the kingdom. He went to the king and he presented, he gifted అని కూడా అనవచ్చు, gifted to the king. అది చూసి చాలా సంతోషించాడు. అంత పేద రైతు అయ్యుండి ఇంత పెద్ద గుమ్మడికాయ నాకు బహుమతిగా ఇచ్చాడు అని చాలా సంతోషపడ్డాడు రాజుగారు. ద కింగ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ ఈవెన్ ద ఫార్మర్ ఈజ్ సో ఫార్మర్. ఈజ్ అని ఎందుకు అంటున్నాం, అక్కడ ప్రజెంట్లో ఆలోచిస్తున్నాడు అతను రాజు. హీ గేవ్ మీ, నాకు ఇచ్చాడు కదా, హీ గేమ్ ఏ పంప్కిన్. ఈ రాజు ఆ గుమ్మడికాయని బట్టి సంతోషించాడు. కింగ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ దట్ అ బిగ్ పంప్కిన్ ఫ్రమ్ ద స్మాల్ ఆర్ పూర్ ఫార్మర్. ఆ సంతోషంలో ఆయన 3 బంగారు కడియాలు ఇచ్చాడు అతనికి. అండ్ ద కింగ్ గేవ్ 3 గోల్డెన్, కడియాన్ని ఏమంటారండి, రిస్ట్లెట్స్, అంతే, ఇంకేం ఎక్కువ కడియం అంటే రిస్ట్లెట్. The king presented 3 golden wristlets to poor farmer. అబ్బా, రాజుగారు ఇచ్చిన బహుమతి అతను ఊహించలేదు. యాక్చువల్గా అంత పెద్ద బహుమతి ఇస్తాడు. ద పూర్ ఫార్మర్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ కింగ్ వుడ్ గివ్ దట్ ఎ బిగ్ గిఫ్ట్. ద పూర్ ఫార్మర్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ద కింగ్ వుడ్ గివ్ దట్ బిగ్ గిఫ్ట్. అంత విలువైన ద వాల్యుబుల్ గిఫ్ట్స్ అది తీసుకొని వెళుతూ ఉంటే హీ వాజ్ క్యారీయింగ్ దట్. దారిలో ఒక వ్యాపారి ఎదురయ్యాడు అతనికి, చాలా ధనవంతుడైన వ్యాపారి ఎదురయ్యాడు. ఆన్ ద వే హీ ఫేస్డ్ ఎ రిచ్ బిజినెస్ మ్యాన్ అండ్ హీ వాజ్ డీలింగ్ విత్ దిస్ జ్యువెలరీస్, నగల వ్యాపారి. సో అతని చేతిలో ఈ 3 బంగారు కడియాలు చూశాడు. ఈ నగల వ్యాపారి పేద రైతు చేతిలో ఉన్న 3 బంగారు కడియాలు చూశాడు. The rich businessman saw the 3 valuable golden wristlets in the hands of the poor farmer. ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు అతను. The businessman asked the farmer, where did you get these? అతను జరిగిందంతా చెప్పాడు. He explained everything what happened. అంటే అతను తోటలోకి వెళ్ళడం, ఆ గుమ్మడికాయ తీసుకెళ్ళి ఇవ్వడం, దానికి గిఫ్ట్గా ఇవ్వడం, everything whatever happened. So he carried that big pumpkin. King felt very happy. He gave. ఇదంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓ అవునా, రాజుగారిని మెప్పిస్తే బహుమతులు వస్తాయి అని బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు. ద బిజినెస్ మ్యాన్ థాట్, ఇఫ్ ఐ ఇంప్రెస్ ద కింగ్ విల్ గివ్ ద బిగ్ గిఫ్ట్. వెంటనే ఇంటికి వెళ్ళి 3 బంగారు కడియాలు తీసుకొచ్చాడు. ద బిజినెస్ మ్యాన్ వెంట్ టు ద హౌస్ అండ్ హీ క్యారీడ్ 3 గోల్డెన్ wristlets. అవి తీసుకెళ్ళి రాజుగారికి బహుమతిగా ఇచ్చాడు. హీ మెట్ ద కింగ్ అండ్ సెడ్, మహాప్రభు, మై డియర్ లార్డ్, మై డియర్ ఆల్మైటీ కింగ్, దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఫర్ యూ. కింగ్ అవి తీసుకున్నాడు. కింగ్ టుక్ ఆల్ ద 3 గోల్డెన్ wristlets. ఏం చేయాలో అర్థం కాల. ఎంతకన్నా విలువైన గిఫ్ట్ ఏమిస్తాడని చెప్పి ఆ గుమ్మడికాయన ఆయనకి ఇచ్చాడు. సో కింగ్ టుక్ దట్ pumpkin and gave to that businessman, at the jewelry businessman.
అవి తీసుకొని బయటకు వచ్చాడు. హీ కేమ్ అవుట్, ఏడవటమే తక్కువ. ఒరే నాయన, బంగారు కడియాలు ఇచ్చి గుమ్మడికాయ తెచ్చుకోవటం ఏంటి? అండ్ ఈ థాట్, అరే వై వుడ్ ఐ గివ్ గోల్డెన్ బ్రేస్లెట్ అండ్ వై షుడ్ ఐ గెట్ దిస్ పంప్కిన్? అందుకే పెద్దవాళ్ళు అన్నారు, దురాశ దుఃఖానికి సేటు. గ్రీడీనెస్ లీడ్స్ టు సారోనెస్. గ్రీడీనెస్ అంటే దురాశ, లీడ్స్ టు సారోనెస్. దురాశ దుఃఖానికి సేటు, సాడ్నెస్. ఒకసారి స్టోరీ మొత్తం నేను ఇంగ్లీష్లో చెప్తా, వినండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ స్టోరీ యాస్టేజ్గా రికార్డ్ చేసి పంపి ఇదే నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇమ్మీడియట్గా పీడిఎఫ్ ఫార్మాట్ ఉన్న వర్డ్స్ మొత్తం మన ఇంగ్లీష్లో మాట్లాడడానికి కావాల్సిన పదాలన్నీ అదే బుక్లో విత్ తెలుగు మీనింగ్స్ ఉంటాయి. Once upon a time there was a king. Once upon a time there was a kingdom. In the kingdom there was a king. In one village there was a poor farmer. He cultivated pumpkin crop. He used to go to his crop every day. He observed there was one tree, one pumpkin plant which yielded the biggest pumpkin. And he understood that enormous growth, and it became so much big size. And the farmer didn't know what to do with that pumpkin. He plucked the pumpkin, he carried on his head. Straight away he went to the kingdom. He presented the big pumpkin to the king. King was astonished and ఆశ్చర్యపోయాడు and shocked to see that big pumpkin and to see the even poor farmer, he is ready to give a gift, a big gift. He really got wonder and he wanted to do something good to the farmer. He gave 3 golden wristlets. The farmer took that and he was going on. On the way, he faced one jewelry businessman and he was so greedy. And he asked, where did you get this golden wristlet? And the farmer explained whatever happened. The businessman got an idea. Immediately he went to his house, his shop. He collected 3 valuable golden wristlets. He went to the king and he presented. King did not understand what big gift he can give to that particular businessman. Immediately he took the pumpkin and gave it to that. He presented to that businessman. Businessman took because king gave it. He came out of the kingdom, felt so sad, he started crying. Moral of the story, greediness always leads to sourness. Thank you. ఇలా ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా వస్తుంది. ఇంగ్లీష్ బ్రహ్మవిద్య కాదు, మీరు ప్రతి వీడియో రెగ్యులర్గా మనం ప్లేలిస్ట్ పెట్టామంటే ప్లేలిస్ట్లో 1 నుంచి 12 అన్ని ఆర్డర్లో ఉన్నాయి. ఆల్ ద బెస్ట్.